పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితంలో అందరూ ఉండి కూడా ఒంటరినని భావిస్తున్నారా? మీ కన్నిటిని తుడవడానికి ఎవరూ లేరని, మీకు అన్యాయము జరుగుతుందన్న అడిగే దిక్కు లేదని కృంగిపోతున్నారా? అయితే ఈరోజు మీకొక వాగ్దానము దేవుడిస్తున్నాడు. లోకము మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మీకు సంరక్షకునిగా నిలబడబోతున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ క్షణమే మీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాం. ఒంటరితనముతో ఆదరణ లేక కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో తాకండి. మీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మా హృదయాలకు నూతన నిరీక్షణను అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. 146వ సంకీర్తన 9వ వచనం. ప్రియులారా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మన చుట్టూ వేల మంది మనుషులు ఉన్నా లోపల ఒక తెలియని వెలితి మనల్ని వేధిస్తూనే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళే నన్ను అర్థము చేసుకోవడము లేదే, నా కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదే అని మీరు కుమిలిపోతున్నారా? ఈరోజు మనము ధ్యానించబోయే 146వ సంకీర్తన 9వ వచనము కేవలము ఒక వాక్యము మాత్రమే కాదు, అది ఆశ్రయము లేని వారికి ఒక కోట, ఆదరణ లేని వారికి ఒక ఓదార్పు. అవును ప్రియులారా, ఈ ప్రపంచము కేవలము ధనవంతులకు, బలవంతులకు మాత్రమే గౌరవం ఇస్తుంది. కానీ పరిశుద్ధ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి, ఎవరైతే సమాజము చేత తృణీకరించబడ్డారో, ఎవరికైతే అండగా నిలబడే మనుషులు లేరో, వారికే దేవుడు స్వయంగా అంగరక్షకుడిగా దిగివస్తాడు. ఈరోజు ఈ వాక్యము మీకోసమే. ప్రియులారా, ఈ కీర్తనను రాసిన భక్తుడు దేవుని స్తుతిస్తూ మనుషుల మీద ఆధారపడటము కంటే దేవుని మీద ఆధారపడటము ఎంత శ్రేష్టమో వివరిస్తున్నాడు. ప్రియులారా, కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ కీర్తనను రాశాడు. ఎవరి కొరకు రాశాడు అనంటే, ఆదరణ కోల్పోయిన వారికి, అన్యాయానికి గురవుతున్న వారి కొరకు. ఎందుకొరకు రాశాడు అనంటే, ఆ రోజుల్లో పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రకు సామాజిక రక్షణ ఉండేది కాదు. వారిని ఆదుకునేవారు ఉండేవారు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారికి బాధ్యత వహిస్తాను అని. మీ మార్గాన్ని ఎవరైనా వంకర చేయాలని చూస్తున్నారా? దేవుడు వారిని అడ్డుకుంటాడు. అవును ప్రియులారా, ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన చిన్న కుమారుడితో కలిసి ఉండేది. తండ్రి లేడు, ఆస్తిపాస్తులు లేవు, బంధువులందరూ కూడా వారిని తృణీకరించారు. ఒకరోజు ఆ చిన్న బాలుడు ఆ తల్లిని అడిగాడు, అమ్మా, మనల్ని ఎవరు ప్రేమించరు కదా అని. ఆ తల్లి కన్నీటితో తన పరిశుద్ధ లేఖన భాగమును తీసి 146వ సంకీర్తన 9వ వచనాన్ని చదివి ఆ చిన్న కుమారునికి వినిపించింది. నాన్న, ఈ లోకము మనల్ని పరదేశుల్లా చూడవచ్చు, కానీ దేవుడు మనకు సంరక్షకునిగా ఉన్నాడు అని. కొన్నేళ్ల తర్వాత ఆ చిన్నబాబు పెరిగి పెద్ద అధికారయ్యాడు. ఆ తల్లిని తృణీకరించిన వారే ఆమె సహాయము కొరకు వచ్చారు. ఎందుకంటే దేవుడు భక్తిహీనుల మార్గాన్ని వంకర చేసి ఆయనను నమ్ముకున్న
దీనులను హెచ్చిస్తాడు. అవును ప్రియులారా, దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఆయన మరిచిపోని దేవుడు. ఆయన విడిచిపెట్టని దేవుడు. ఆయన కరుణించు దేవుడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు అనుకుంటున్నావేమో, నాకెవరు లేరండి, నాకు భర్త లేడు, నాకు తల్లిదండ్రులు లేరు, అందరూ ఉన్నా సరే నన్ను విడిచిపెట్టేశారు, నేను ఒంటరిని అని, నేను బలహీనుడనని, బలహీనురాలిని అని నా పైన దాడి చేస్తున్నారు, నా పైన నిందలు వేస్తున్నారు, నన్నెలా అయినా మోసము చేయాలని అనుకుంటున్నారు, నా జీవితమంతా అయోమయమైపోయింది అని నీవు తలంచుతున్నావేమో. దేవుడు నీతోనే ఈరోజు నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆదరించుటకు సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే నీ పట్ల కనికరము లేకుండా నిన్ను బాధపెట్టాలని చూస్తున్నారో వారి ఆలోచనలు దేవుడు వ్యర్థము చేయబోతున్నాడు. ఈ లోకములో చూస్తే భర్త లేనివారన్నా, తల్లిదండ్రులు లేనివారన్నా మనుషులకు ఏదో ఒక చిన్న చూపు ఉంటుంది. వారిని బలహీనులుగా, ఎవరి అండలేని వారిగా ఎంచుతూ ఉంటారు. వారిని ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా బాధ పెట్టొచ్చు అని వారి ఆలోచన. అయితే ప్రియులారా, అటువంటి వారిపైన దేవుని యొక్క దృష్టి ఇంకా బలముగా ఉంటుంది. అటువంటి వారిని దేవుడు ఇంకా జాగ్రత్తగా చూస్తాడు. గొర్రెల మందలో ఏదైనా ఒక గొర్రెపిల్ల బలహీనముగా ఉంటే దానిని కాపరి ఎంతో జాగ్రత్త చేస్తాడు. ఎప్పుడు దానిపైన దృష్టి నిలుపుతాడు. దానికి ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేస్తాడు. మందలో నుండి ఏదైనా గొర్రె దానికి హాని చేయాలనుకుంటే గద్దిస్తాడు కదా. అలాగే మన యేసయ్య కూడా ఈరోజు నీపైనే దృష్టి పెట్టాడు. నువ్వనుకుంటున్నావు, నేనెవరు లేని వ్యక్తిని, ఆర్థికంగా కుటుంబపరముగా బలహీనమైన వ్యక్తిని అని. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను, భయపడకుము, అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, సారెపాతు విధవరాలు అనుకుంది, ఈ కరువు కాలంలోనే నేనెలా జీవించగలను? కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, వీటితో నా జీవితము సాగదు. నేననుకుంటే నా కుమారుడు తండ్రి లేనివాడు, నా కడుపున పుట్టినందుకు వీడికి కష్టాలు తప్పవు, మేమిద్దరం ఆహారం లేక నశించిపోవలసి వస్తుందేమో అని. దేవుడు మాత్రము ఆమెను చూస్తున్నాడని ఆమె గ్రహించలేకపోయింది. బహుశా సారెపాతులో అందరూ అనుకొని ఉంటారు, అందరూ ఉన్నా మేమీ కరువులో జీవించడం కష్టము, ఇక ఈ యొక్క విధవరాలి పరిస్థితి ఏమిటో, పైగా కుమారుడు కూడా ఉన్నాడు, ఈమె జీవించడము కష్టమే అని. కాని దేవుడు అద్భుతముగా ఆమెను, ఆమె కుమారుడిని పోషించలేదా? ఏలియాను పంపి వారిని ఆదరించలేదా? వారి కరువు కాలమంతా ఆనందంగా సమృద్ధిగా జీవించలేదా? దేవుడు నిన్ను అదే విధముగా పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాదు. అందరూ మర్చిపోయినట్లు నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నీ బంధువుల అండ లేకపోయినా, నీ స్నేహితులను పట్టించుకోకపోయినా నిన్నేసయ్య వదలలేదు అని జ్ఞాపకము చేసుకో. అంత మాత్రమే కాదు, నిన్నెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే నీ ఆస్తులు లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే నీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ నిన్ను కృంగదీస్తున్నారో, దేవుడు వారి ప్రణాళికను వంకరగా చేయబోతున్నాడు. వారనుకున్నది ఒకటైతే వారికెదురయ్యేది మరొకటవుతుంది. భక్తిహీనుల ఆలోచనలు వ్యక్తపరిచిన యేసయ్య ఉండగా నీవు భయపడవద్దు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను బాధపెట్టే వారిని దేవుడు ఉపేక్షింపడు. వారు నీకు కీడు చేయాలని చూస్తే అది నీకు మేలుగా మారుతుంది. వారు నిన్ను బాధపెట్టాలని చూస్తే అది ఆనందంగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఒంటరి దానివి కావు, నువ్వొంటరి వ్యక్తివి కాదు. యేసయ్య కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను ఆదరించే దేవుడే కాని
తృణీకరించే దేవుడు ఏమాత్రము కాదు. నిన్నన్ని విధాలా ఆయన ఆదుకుంటాడు, పోషిస్తాడు, స్వస్థపరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు. సంతోషముగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. కాబట్టి ఆయనపై విశ్వాసము కలిగి జీవించు. చివరిగా ఒక్క మాట, లోకము మిమ్మల్ని నీకెవరున్నారు అని ఎగతాళి చేయొచ్చు. కానీ మీరు ధైర్యంగా చెప్పగలగాలి, నాకు యెహోవా ఉన్నాడు అని. ఆయన పరదేశులను కాపాడే దేవుడు. పరదేశి అంటే ఎవరు అంటే, ఒక కొత్త చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు తెలియక, ఎవరి అండలేక ఇబ్బంది పడే వ్యక్తి. మీ జీవిత ప్రయాణములో మీరు కూడా ఒంటరిగా పోరాడుతున్నారా? గమ్యము తెలియక సతమతమవుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, ఆయన తండ్రి లేని బిడ్డలకు తండ్రి, భర్తను కోల్పోయిన విధవరాండ్రకు రక్షకుడు. మనుషులు మిమ్మల్ని వాడుకొని వదిలేయొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని వాడుకొని హెచ్చిస్తాడు. మిమ్మల్ని అనగదొక్కాలని చూసే భక్తిహీనుల మార్గాలను ఆయన తలకిందులు చేస్తాడు. వారి కుతంత్రాలు మీ దగ్గరకు రాకుండా ఆయన కంచె వేస్తాడు. మీ పక్షాన దేవుడు ఉండగా మీకు విరోధిగా ఎవరు నిలవగలరు? అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి. మీ గదిలో మీరు ఒంటరిగా ఉండొచ్చు, లేదా జనాల మధ్య ఉండి కూడా మనసులో ఎంతో భారముతో ఉండి ఉండవచ్చు. మీరు మోస్తున్న ఆ భారాన్ని, ఆ కన్నిటిని ఈ సమయంలో దేవుని పాదాల దగ్గర పెట్టడానికి ఇదే సరైన సమయం. ప్రభువా, నా జీవితము వంకర మార్గంలో వెళుతుంది, నన్ను ఆదుకునేవారు లేరు అని మీరు అంటున్నారా? అయితే ఇప్పుడే ఆయనను ఆహ్వానించండి. యేసయ్యా, నీవే నా తండ్రివి, నీవే నా ఆదరణకర్తవు, నా జీవిత బాధ్యత నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని మీ నోటితో ఒప్పుకోండి. ఆయన మీ వైపు తన హస్తాన్ని చాపుతున్నాడు. ఈ క్షణమే ఆదరణ పొందుతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి ఆదరణ పొందుకొనడానికి మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమమయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ దినము ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నీ కనికరము గల హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎందరో కన్నీటితో, ఆవేదనతో ఈ వాక్యాన్ని వింటున్నారో నీకు తెలుసు. ఎవరైతే నాకే దిక్కు లేదు అని అంటున్నారో వారికి నీవే గొప్ప దిక్కుగా ఉండమని వేడుకుంటున్నాం. పరదేశులను కాపాడేదేవా, ఈ లోకయాత్రలో వారిని అడుగడుగున నీ దూతలతో కాపాడండి. తండ్రి లేని బిడ్డలకు తండ్రివై వారికి మార్గదర్శిగా ఉండండి. విధవరాండ్రకు ఆదరణకర్తవై వారి లోటును తీర్చండి. తండ్రి, నీ బిడ్డల మార్గములో అడ్డంకులు సృష్టిస్తున్న భక్తిహీనుల ఆలోచనలను తుత్తనీయులు చేయండి. వారి వంకర మార్గాలను అణిచివేసి నీ బిడ్డలకు జయమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి హృదయములో ఒక నూతన విశ్వాసము, ఒక నూతన వెలుగు ప్రకాశించునుగాక. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రతి విధమైన శారీరక, మానసిక బలహీనతల నుంచి బిడ్డలను లేవనెత్తండి. మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో ప్రతి బిడ్డను తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారితంలో రెండంతలుగా ఆశీర్వదించండి. అయా, చోటున్న
ఎంతోమంది బిడ్డలు ఆ చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకమాలు లేక ఇదిగో కన్నీటితో వేదనతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు కామా వచ్చేలాగా నా కృప చూపమని వేడుకుంటున్నాం. దేవా, ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు బిడ్డలు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకుని వస్తుండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి అయా, వారి ప్రతి న్యాయమైన కోరికకు ఈ దినము మీరు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. అయా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ రేపటి గురించి ఉన్న భయము పోయి నీవిచ్చే నెమ్మదితో వారు నింపబడుదురుగాక. నీ కృప కనికరములో ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాగ్దానము మీ హృదయాన్ని తాకిందని నేను నమ్ముతున్నాను. ఒక విషయము గుర్తుంచుకోండి, ఈ లోకములో మిమ్మల్ని అర్థము చేసుకునేవారు లేరని ఎప్పుడూ అనుకోవద్దు. విశ్వాన్ని ఏలే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతాలను మీరు నమ్మితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ విశ్వాసము మరొకరికి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, మీ మనసులో ఏదైనా భారమైన ప్రార్థన అవసరత ఉంటే సంకోచించకుండా స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి పంపండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ వాక్యము ఎవరికైనా అవసరము అని మీకు అనిపిస్తే కనీసము ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఆ చిన్న షేర్ ఒకరి జీవితంలో పెద్ద నిరీక్షణను నింపవచ్చు. ప్రియులారా, ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం. అంతవరకు దేవుని ఆదరణలో వర్ధిల్లండి.